హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. టెక్ మహేంద్ర నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే రిలీజ్ అయిపోయాయి. రోల్ వచ్చేసి టెక్నికల్ సపోర్ట్. 5 days వర్కింగ్, 2 రొటేషనల్ ఆఫ్ ఉంటుంది. ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే 6 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ హైదరాబాద్ లొకేషన్కి హైరింగ్ అయితే జరుగుతుంది. ఫ్రెషర్స్కి అయితే మినిమం 3 lakhs శాలరీ ఉంటుంది, అండ్ ఎక్స్పీరియన్స్కి అయితే అప్ టు 6 lakhs ఉండొచ్చు. ఈ రోల్కి క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఫ్రెషర్స్ ఎలిజిబుల్, ప్రిఫర్డ్ బీటెక్ చేసిన వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. బట్ ఎవరైనా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 6 months ఉన్నారు. బట్ కానీ పైన అయితే మెన్షన్ చేశారు కదా ఫ్రెషర్స్ అని, సో నాట్ అన్ ఇష్యూ. ఎక్సెప్షనల్ రిటర్న్ ఆన్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ SVAR స్కోర్ ఆఫ్ 65 అబవ్. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుండాలి, అండ్ ఏదైనా వర్జన్స్ ఉంటాయి కదా అవి అబవ్ 65 ఉండాలని చెప్తున్నారు. ఎబిలిటీ టు మల్టీ టాస్క్, మీరు మల్టీ టాస్కింగ్ అయి ఉండాలి, మల్టిపుల్ టాస్క్ చేసేలాగా. ఎక్సెప్షనల్ ఎబిలిటీ టు అడాప్ట్ అండ్ లెర్న్ న్యూ ప్లాట్ఫామ్స్ అండ్ స్కిల్స్ టు ప్లే. ఏవైనా కొత్త స్కిల్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా మీ వర్క్లో, లైక్ అప్డేట్స్ వాట్ ఎవర్. సో మీరు దానికి అడాప్ట్ అవ్వాల్సి ఉంటుంది, లైక్ కొత్తది ఏదైనా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎక్సెప్షనల్ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ, లైక్ ఏదైనా ఇంపార్టెంట్ టాస్క్ ఉంటుంది కదా దాని యొక్క ఇంపార్టెన్స్, లైక్ దాని అర్జెన్సీ అనేది మీరు తెలుసుకోవాలి. Ability to work under pressure involves dealing with the constraints which often outside of your control. These might resources or constraints, difficulty task, having insufficient knowledge regarding to complete the task, or observing changes or problems. లైక్ మీరు వర్క్ అండర్ ప్రెషర్ ఇన్ ద సెన్స్, మీకు ఎంత వర్క్ ఇచ్చినా మీరు కంట్రోల్, వర్క్ని కంప్లీట్ చేసే, ప్రెషర్లో కూడా మీ వర్క్ని మీరు కంప్లీట్ చేయాలి. ఎంత ప్రెషర్ ఉన్నా కూడా, వర్క్ అంటేనే ఆల్మోస్ట్ ఆల్ ప్రెషర్ ఉంటుంది. సో దాన్ని మనం అడాప్ట్ చేసుకున్నామంటే, కొంచెం మనకి అలవాటు అయిపోయిందంటే వర్క్స్ అది అంత ప్రెషర్ అనిపించదు. గుడ్ హ్యావ్ ITIL knowledge, I don't know what it is. Graduate from accredited institution or undergraduate with relevant experience, like graduation complete చేసి ఉండాలని చెప్తున్నారు. ప్రీవియస్ కస్టమర్ ఆర్ టెక్నికల్ సపోర్ట్ ఆర్ టెక్నాలజీ ఎక్స్పీరియన్స్. ప్రీవియస్ కస్టమర్ సపోర్ట్ రోల్ ఏదైనా మీకు, లేకపోతే ఏదైనా టెక్నికల్ సపోర్ట్ చేసింటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అడ్వాంటేజ్ అదని యాడ్ అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి కింద కాంటాక్ట్ పర్సన్ నేమ్ ఇచ్చేసారు కదా, భాగ్యశ్రీ HR. కింద కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసారు. సో వాళ్ళకి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయిపోండి. లైక్ మేము ఈ రోల్కి అప్లై చేసుకోవాలనుకుంటాం, వాట్ ఈస్ ద ఫర్దర్ ప్రాసెస్, హౌ ఇట్ గోస్ అని అట్లా ఏదైనా అడిగారంటే వాళ్ళు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రాసెస్ ఏంటి ఎట్లా అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇమీడియట్ ఓపెనింగ్స్ ఫర్ హిందీ అండ్ వాయిస్ ప్రాసెస్, హిందీ వాయిస్ సపోర్ట్. దీనికి వచ్చేసి ఫ్రెషర్స్ నుంచి 3 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి 2.75. ఇది వాకింగ్ డ్రైవ్ జరుగుతుంది అనమాట. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఇంకా టైం ఉంది, రేపు కూడా టైం ఉంటుంది. సో అందుకనే మీకు నేను షేర్ చేస్తున్నా. ఎవరైనా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు డ్రైవ్కి అనేది అటెండ్ అయిపోవచ్చు. సో అందుకనే నేను షేర్ చేస్తున్నాను. అండ్ కాంటాక్ట్ పర్సన్ వచ్చేసి అన్వర్. కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు కదా. సో మీరు డ్రైవ్కి అటెండ్ అయ్యే ముందర ఒకసారి అతనికి కాల్ చేసి ఇలా డ్రైవ్కి అటెండ్ అవ్వాలని అనుకుంటున్నాం అని మెన్షన్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు మెన్షన్ HR ఫరాజ్ ఆన్ ద CV. మీరు డ్రైవ్కి అటెండ్ అయ్యేటప్పుడు రెజ్యూమ్ అయితే తీసుకెళ్తారు కదా, రెజ్యూమ్ మీద ఈ HRని కాంటాక్ట్ అవ్వాలి ఫరాజ్ అని మెన్షన్ చేయాలన్నమాట. వర్క్ ఇన్ ఇంటర్వ్యూస్, టెక్ మహీంద్రా హైరింగ్ విత్ కస్టమర్ సపోర్ట్ హిందీ వాయిస్. హిందీ వాయిస్ అంటే లైక్ ఇండియాకి సపోర్ట్ చేస్తారు మీరు అని. ఇది వచ్చి BPO సెక్టర్, ఎంప్లాయ్మెంట్ ఫుల్ టైం ఎంప్లాయీగా జాయిన్ అవుతారు అనమాట. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయి ఉండాలి, లైక్ ఎనీ గ్రాడ్యుయేట్ ఈస్ ఫైన్. వర్కింగ్ లొకేషన్ హైటెక్ సిటీ, వర్క్ ఫ్రమ్ ఆఫీస్, లైక్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలంట. అండ్ 6 days వర్కింగ్, 1 రొటేషనల్ ఆఫ్. 5 days అయితే కాదు, బట్ కానీ ఇంతకుముందు రోల్ ఒకటి చూసాం కదా టెక్నికల్ రోల్, దానికైతే టెక్నికల్ సపోర్ట్కి అయితే 5 days వర్కింగ్, 2 days ఆఫ్. దీనికైతే 6 days వర్క్ చేయాలి, 1 day అనేది ఆఫ్ ఉంటుంది, అది కూడా రొటేషనల్ ఉంటుంది. శాలరీ వచ్చేసి 2.L నుంచి 2.6 దాకా పెట్టారు. 2.L దాకా ఉంది, లైక్ 2,80,000 దాకా ఉంటుంది పర్ యానంకి. వాక్ అండ్ డ్రైవ్ వచ్చేసి 28 August నుంచి 27, బట్ కానీ ఇక్కడైతే మెన్షన్ చేస్తారు కదా 3rd September దాకా ఉందని. సో మీరు ఒకసారి కాంటాక్ట్ అవి డ్రైవ్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇంటర్వ్యూ టైమింగ్స్ వచ్చేసి 9:30 నుంచి 1 PM దాకా. అండ్ కాంటాక్ట్ పర్సన్ కూడా ఇచ్చేసారు కదా.
మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేస్తే హైరింగ్ కస్టమర్స్ అండ్ మర్చెంట్ కాల్స్, హ్యాండ్లింగ్ కాల్స్ రిలేటెడ్ టు క్వెరీస్, సర్వేస్ ఆర్ ఫీడ్‌బ్యాక్, హ్యాండ్లింగ్ సేల్స్ అండ్ సర్వీస్ కాల్స్. లైక్ ఏదైనా ఆల్రెడీ ఇష్యూస్ వచ్చుంటాయి కదా కస్టమర్స్‌కి ఏదైనా ప్రోడక్ట్ రిలేటెడ్‌గా వాటి కోసం ఇష్యూస్ వచ్చిన దానికి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు రిజల్యూషన్ కోసం. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్. హిందీ, ఇంగ్లీష్ ఖచ్చితంగా వచ్చుండాలి. ఫ్రెషర్స్ అయితే ఎలిజిబుల్. అండ్ కస్టమర్ సపోర్ట్ ఆర్ టెలి సేల్స్ ఎక్స్పీరియన్స్ వుడ్ బి అన్ అడ్వాంటేజ్. ఆల్రెడీ మీరు ఎవరైనా సీఎస్‌లో వర్క్ చేస్తుంటే మీకు అడ్వాంటేజ్ అనేది యాడ్ అవుతది. ఖచ్చితంగా ఆఫీస్‌కెళ్ళి వర్క్ చేయాలి అండ్ టైపింగ్ స్పీడ్ బావుండాలంటున్నారు. ఇమ్మీడియేట్ జాయినర్స్ ఆర్ ప్రిఫర్డ్. వన్ వే క్యాబ్ పికప్. సో, డ్రాప్ అయినా ఉండొచ్చు, పికప్ అయినా ఉండొచ్చు. ఏదో ఒకటైతే వాళ్ళు మీకు లైక్ ప్రొవైడ్ చేస్తాం అంటున్నారు. అండ్ దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ లొకేషన్ వేర్ ద డ్రైవ్ ఈస్ గోయింగ్ ఆన్. ఇది ఎగ్జాక్ట్ ప్లేస్ అనమాట. డ్రైవ్ అనేది ఎక్కడ జరుగుతుంది అని. ఇట్స్ ఎ ఫుల్ టైమ్ ఎంప్లాయ్‌మెంట్. ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై. సో, ఇదండి టెక్ మహీంద్రా నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీస్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేసేయండి. నేను మీకు రెస్పాన్స్ అనేది ఇచ్చేస్తా. మీన్‌వైల్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేశారంటే నోటిఫికేషన్స్ అన్నీ ఆన్ అయిపోతాయి. సో, నేను ఎలాంటి జాబ్ ఆపర్చునిటీ గురించి షేర్ చేసినా మీకు తెలుస్తది. లేకపోతే ఇలా డ్రైవ్స్ ఉన్న ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానెల్.